అందమైన రాజ్యంలో ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకు చాలా అందమైన కూతురు. ఆ పాప చాలా చక్కగా ముద్దుగా ఉంటుంది. ఆమెకు అందరూ చాలా ఇష్టం. ఒకరోజు రాత్రి ఆకాశంలో మెరిసే చందమామను చూసి పాప ముగ్ధురాలైంది. ఆమె తండ్రి దగ్గరికి పరిగెత్తింది. నాన్న, నాకు ఆ చందమామ కావాలి అని అడిగింది. తన కూతురు కోరిక విని రాజుగారు దిగ్భ్రాంతి చెందారు. ఆయన చాలా బాధపడ్డారు. తన కూతురు కోరిక తీర్చడానికి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఆయన తన ఆస్థాన పండితులను పిలిపించారు. నా కూతురు చందమామ కోరుకుంటుంది, దాన్ని ఎలా తీసుకురావాలి అని అడిగారు. పండితులంతా తల్లు పట్టుకున్నారు. రాజా, చందమామను తీసుకురావడం అసాధ్యం అని చెప్పారు. అందరూ నిరాశగా ఉండగా ఆస్థాన విదూషకుడు ముందుకు వచ్చారు. రాజా, చింతించకండి, నేను మీ కూతురు కోరిక తీరుస్తానని చెప్పారు. రాజుగారికి ఆశ్చర్యం, సందేహం కలిగాయి. నువ్వు ఎలా తీరుస్తావు అని అడిగారు. విదూషకుడు నవ్వుతో, నేను రేపు సమాధానం చెబుతాను అని చెప్పి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం విదూషకుడు రాజసభకు ఒక అద్దం తీసుకొచ్చారు. ఆ అద్దాన్ని పాపకు చూపించి, చూడండి అమ్మాయి గారు, చందమామ మీ దగ్గరికే వచ్చేసింది అన్నారు. అద్దంలో చందమామ ప్రతిబింబం చూసి పాప నవ్వసాగింది. ఆమె నవ్వు చూసి రాజుగారు, ఆస్థానంలోని వారందరూ మురిసిపోయారు. విదూషకుడి తెలివితేటలకు, చాతుర్యానికి అందరూ చప్పట్లు కొట్టారు. ఆ విధంగా విదూషకుడు 10 రకాలుగా నవ్వించి ఆనందంలో ముంచెత్తారు.